హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసారా, ఇవాళ నా చేతిలో ఒక ఆకుకూర ఉంది. ఈ ఆకుకూరని ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? మీరు, నాకు తెలిసి అందరూ చూసుంటారు. ఈ ఆకుకూర ఎక్కువగా ఈ పంట పొలాల వరాల పొంటి, ఇంకా వరిగట్ల పైన, ఎక్కడంటే అక్కడ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చాలు, ఎక్కడ చూసినా ఈ ఆకుకూర కనపడుతుంది ఫ్రెండ్స్. ఈ ఆకుకూరని తెల్ల గలిజేరు అంటారు, లేదా పునర్నవ అని కూడా అంటారు. ఇప్పుడు గుర్తొచ్చిందా ఫ్రెండ్స్? చూసాము, తిన్నామని కదా. ఎస్, అంటే తెల్ల గలిజేరు పునర్నవ అంటేనే మళ్ళీ ఉద్భవించడం, మళ్ళీ ఉద్భవించే చెట్టు కాబట్టి దీనికి పునర్నవ అంటారు. అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు. కాకపోతే తెల్ల గలిజేరులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు. చాలా మటుకు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో నాకు తెలిసి ఇది వాడతారు. ఎందుకంటే ఎప్పుడన్నా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకుంటే వాటిపైన ఏవేవి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చూస్తే నేను పునర్నవ అనేది మాత్రం చాలాసార్లు చూశాను. అయితే పునర్నవ అంటే ఏంటి అని ఒకరోజు అదే ఆయుర్వేదిక్ డాక్టర్ని అడిగితే తెల్ల గలిజేరు చెట్టు అని చెప్పారు. ఓకే, అప్పటి నుంచి నాకు అనిపించింది అది తింటే మంచిదేమో అని. అయితే అప్పటి నుంచి సీజన్లో ఎప్పుడు నాకు ఆకుకూర దొరికినా సరే ఫ్రెండ్స్, నేనైతే తీసుకొని ఉల్లిగడ్డలు వేసి కర్రీ చేసుకొని రొట్టెకైతే ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను. అయితే దీంట్లో చాలా యూజెస్ ఉన్నాయి. అంటే మోస్ట్లీ ఇది కిడ్నీస్ ఫంక్షనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది అంటారు. ఇంకా మనకి ఏఎన్ఏలో ఉన్న ఆర్థరైటిస్ ప్రాబ్లంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది, మజిల్ పెయిన్స్ని కూడా తగ్గిస్తుందట. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ కర్రీ దొరికితే మాత్రం ఎవరు కూడా వదలకండి ఫ్రెండ్స్. చాలా హెల్త్ బెనిఫిట్స్ మనకి. పీరియాడికల్ క్రాంప్స్ ఉన్నా కూడా ఈ ఆకుకూర కర్రీ తింటే చాలా మటుకు తగ్గిపోతుంది. ఇంకా వీటితో మాత్రం చాలా లాభాలే ఉన్నాయి. అయితే ఇంతే కాకుండా ఈ ఆకుకూర జ్యూస్ కూడా మనము దంచుకొని పిండి ఇట్లా డికాషన్ లాగా చేసుకొని తాగడం వల్ల కూడా మనకి డైరెక్ట్ బ్లడ్లో కలిసిపోయి దాంట్లో బ్లడ్లో షుగర్ అనేది కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఇన్సులిన్ని కూడా 40% వరకు ప్రొడ్యూస్ చేస్తుందట. అందుకని ఈ ఆకుకూర దొరికితే మాత్రం వదలకండి ఫ్రెండ్స్. తెలిసిందా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆకు యొక్క విశిష్టత, ఇంపార్టెన్స్? తెల్ల గలిచేరు లేదా పునర్నవ, ఇక మీరు ఎక్కడ దొరికినా కూడా వదలకుండా ఈ ఆకుకూరని టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.